జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగినప్పటికీ పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది, ఎలక్షన్ ఆఫీసర్లు భద్రతా చర్యలు చేపడుతూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రక్రియను ముగించారు. పోలింగ్ ముగిసిన తర్వాత వీవీప్యాట్, ఈవీఎంలను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కి తరలించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే గతంలో 47.23% పోలింగ్ శాతం నమోదైంది. అయితే ఇప్పుడు మాత్రం సాయంత్రం 6 గంటల వరకు చూసుకున్నట్లయితే కూడా మొత్తంగా పోలింగ్ ముగిసే సమయానికి 50.18% అయితే పోలింగ్ నమోదైంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్కొక్కరుగా అయితే స్ట్రాంగ్ రూమ్లు ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి మనం సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఒక్కొక్కరిగా వారికి కేటాయించిన ఈవీఎంలను అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గర అయితే భద్రపరుస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సమయం పెరిగినా సరే సాయంత్రం 6 తర్వాత కూడా ఎవరైతే పోలింగ్ బూత్లో ఉన్నారో వాళ్ళందరికీ అనుమతి ఇచ్చారో వాళ్ళందరూ ఓట్లు వేసిన తర్వాతనే మొత్తం ఈవీఎంలన్నింటినీ కూడా సీల్ వేసి ఆ యొక్క ఏజెంట్ల ముందరనే సీల్ చేసి మొత్తాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నటువంటి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి తీసుకొచ్చి కూడా ఒక్కొక్కటిగా భద్రపరుస్తున్నారు. మొత్తం కూడా 3 అంచెల వ్యవస్థ భద్రత నడుమ కూడా ఈ మొత్తం ఈవీఎంలు అదేవిధంగా వీవీప్యాట్లు అన్నింటి కూడా తీసుకొచ్చి ఇక్కడ భద్రపరుస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒక్కొక్కటి కూడా మనం చూసినట్లయితే ఏ డివిజన్లో ఎక్కడ కేటాయించారో వారి దగ్గర మొత్తం బస్సులలో తీసుకొచ్చి బస్సు ముందలో ఒక పోలీస్ వాహనము, వెనకాల ఒక పోలీస్ వాహనం, అత్యంత భద్రత నడుమ కూడా ఈ పోలింగ్ సంబంధించిన ఈ వీవీప్యాట్లు కావచ్చు, ఈ మిషన్లన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నటువంటి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా అన్నింటినీ భద్రపరుస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలు కూడా ఇక్కడ మొత్తం భద్రతనైతే 3 అంచెల భద్రత నడుమ కూడా ఉంది. మొత్తం కూడా 2 రోజుల పాటు కూడా ఇక్కడ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలు అన్నింటినీ కూడా ఇక్కడ భద్రపరచనున్నారు. ఏదైతే 14వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ సంబంధించి కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. మొత్తం మీద గత 20 నుంచి 25 రోజులుగా సాగుతున్న జూబ్లీహిల్స్ ప్రచారానికి మాత్రం రాజకీయ నాయకులు ఎత్తులపై ఎత్తులు వేస్తూ ఓరావరిగా అయితే ప్రచారం అయితే నిర్వహించారు. వారి భవితవ్యం మాత్రం 14వ తారీఖు నాడు తేలనుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారా అన్న ఆసక్తి మాత్రం అయితే పెద్ద ఎత్తున నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచాయి. ఎంతో ఆసక్తిగా కూడా ఎదురు చూశారు. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియ మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ కూడా ప్రశాంతంగా అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మాత్రం 3% పైగా ఎక్కువగా ఓటింగ్ అయితే నమోదైంది. అయినప్పటికీ కూడా ఎక్కువగా అర్బన్ ఏరియాలో చూసుకుంటే మాత్రం ఆశించిన స్థాయిలో మాత్రం ఏసీ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అయితే ఆశించిందో ఆ స్థాయిలో మాత్రం అయితే ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగలేదు. మొత్తంగా పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరగదని చెప్పుకోవచ్చు. ఎన్నికల కమిషన్ దాదాపు 60% పైగా పోలింగ్ నమోదవుతుందని ఆశించినప్పటికీ కూడా పెద్ద స్థాయిలో మాత్రం అనుకున్నంత విధంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఎక్కువగా బయటకు వచ్చి ఓటేసిన దాఖలాలు అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికల్లో మాత్రం 25,000కు పైగా పెద్ద ఎత్తున 25,000కు పైగా కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్నప్పటికీ కూడా ఎక్కువ ఆశించిన స్థాయిలో మాత్రం ఏసీ పలు కీలక చర్యలు చేపట్టినప్పటికీ కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెంచడంలో మాత్రం కాస్త ఆశించిన స్థాయిలో మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరగలేదు. మొత్తంగా చూసుకుంటే మాత్రం సాయంత్రం 6 గంటల వరకు కూడా 50.18% అయితే పోలింగ్ అయితే నమోదైంది. మొత్తంగా ఈ వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం అర్ధరాత్రి తర్వాత కూడా పూర్తి డీటెయిల్స్ అయితే వెల్లడించే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం పలు డివిజన్లకు చెందినటువంటి ఏదైతే వీవీప్యాట్లు కావచ్చు, ఈవీఎం మిషన్లు అన్నీ కూడా వేగం తీసుకొచ్చి ఇక్కడ భద్రపరుస్తూ ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నటువంటి స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో అయితే మొత్తంగా భద్రపరుస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ ఉప ఎన్నికలకు సంబంధించి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిగా అయితే తెలుస్తున్నారు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలవబోతున్నారని 14వ తారీఖు వరకు వేచి ఉండాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శేఖర్తో అరుణ్, HM TV, హైదరాబాద్.